యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి. చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ భూములు బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు వినతి. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో పటిష్టమైన వ్యవస్థగా మార్చాలని నిర్ణయించామని, అందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కోరారు. ఢిల్లీ టూర్లో ఉన్న ముఖ్యమంత్రి శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్లతో కలిసి ఇక్కడి యూపీఎస్సీ భవన్లో చైర్మన్ మనోజ్ సోనీ, కార్యదర్శి శశిరంజన్ కుమార్లతో భేటీ అయ్యారు. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో యూపీఎస్సీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్దిష్ట కాలపరిమితిలోగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేయడం అభినందనీయమని ప్రశంసించారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తీర్చిదిద్దే అంశంపైన గంటన్నర పాటు చర్చించారు. అవినీతి మరక అంటకుండా నియామకాలు పూర్తి చేయడానికి యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నియామక ప్రక్రియలో నూతన విధానాలు పాటించాలనుకుంటున్నామని, అందుకు తగిన మార్గనిర్దేశనం చేయాలని యూపీఎస్సీ చైర్మన్ను కోరారు. నిజానికి ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి ఎవరినో ఒకరిని పంపించి, ఒక టీంని పంపించి వాళ్ళతో భేటీ అయ్యేలా చేసి రిపోర్ట్ తీసుకోవచ్చు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకోవడం, ఏ రకంగా చేయాలనే ఒక ఆలోచనకు రావడం మంచి పరిణామంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నది. ఇవాళ నిరుద్యోగులు కొట్లాడడం వల్ల, ఆ అంశం బాగా తెర మీదకి రావడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డది. అదొక భాగం, అది కూడా ఒక భాగం. సో అందులో ఇది కూడా మనం ఫెయిల్ అయినామనుకో మొత్తం ఎటు కాకుండా అయిపోద్ది పరిస్థితి అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనబడతా ఉన్నది. సో ఆయన వేసే అడుగులు కూడా కొంత ఒక మంచి పరిణామంగానే మనకు కనిపిస్తున్నది. బేసిక్గా పోయిన ప్రభుత్వంలో మంత్రులను కలవడానికి, చివరికి ప్రధానమంత్రి వస్తే, హైదరాబాద్కి ప్రధానమంత్రి వస్తే కనీసం వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మన ముఖ్యమంత్రి అడుగు బయట పెట్టలే. ఓసారి జనం వచ్చిందన్నాడు, ఇంకోసారి ఇంకో రకంగా తప్పించుకున్నాడు, ఇంకోసారి దాన్ని రాజకీయం చేశారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు చివరికి బద్ధ శత్రువులైన డిఎంకే పార్టీ లాంటి ఆ పార్టీకి సంబంధించిన, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి ఆయన ఒకే వేదికని షేర్ చేసుకున్నారు. ఇది ఇట్లా ఉండాలి. రాష్ట్రం కేంద్రం మధ్య ఉన్న సంబంధాలు, పార్టీలు ఏమైనా, రాజకీయాలు ఎట్లా ఉన్నా ఎలక్షన్లప్పుడు అవి చూసుకుంటారు. కానీ రెండు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. సో ఆ దిశగా మన ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నందుకు ఖచ్చితంగా అభినందించాల్సిందే. సరే, ఫలితాలు ఎట్లుంటాయి, రాబోయే రోజుల్లో ఎట్లా పనిచేస్తారు అనేది వీళ్ళ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. అది నెక్స్ట్ సబ్జెక్ట్. కానీ ఒక అడుగు వేయడం అన్నది కీలకమైన పరిణామంగా మనం చెప్పొచ్చు. తాము ఈ ఏడాది డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని, ఇందుకు తగ్గట్టుగా టీఎస్పీఎస్సీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం కమిషన్ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినట్లుగా తెలిపారు. ఫలితంగా నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, పేపర్ లీకులు, ఫలితాల వెల్లడి ఒక ప్రహసనంగా మారిపోయినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని, కానీ గత ప్రభుత్వ అసమర్థతతో నియామకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్లు యూపీఎస్సీ చైర్మన్కి వివరించారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ చైర్మన్ సోనీ ముఖ్యమంత్రి ప్రయత్నాన్ని అభినందించడంతో పాటు యూపీఎస్సీ సభ్యుల నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని రేవంత్ రెడ్డికి వివరించారు. సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి తాము కూడా రాజకీయ ప్రమేయం లేకుండా చైర్మన్ సభ్యుల నియామకం చేపట్టబోతున్నట్లుగా చెప్పారు. కమిషన్లో అవకతవకలకు తావు లేకుండా శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించబోతున్నట్టుగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను యూపీఎస్సీ చైర్మన్ స్వాగతించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. సచివాలయ సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఓఎస్డి అజిత్ రెడ్డి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ పాల్గొన్నారు. సో ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటి, అసలు చేయాల్సింది ఏంటి, రాజకీయ ప్రమేయం లేకుండా చైర్మన్ని కానీ సభ్యులని కానీ నియమించాలి. అది కూడా ఒక ఎమ్మెల్సీ పదవి లాగానో, లేదు నీ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు లాగానో, దీన్ని కూడా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిస్తే పోయిన 10 సంవత్సరాల్లో టీఎస్పీఎస్సీ ఎట్లా పనిచేసిందో ఇప్పుడు అట్లే ఉంటుంది. అసలు వానికి రాజకీయాలకు సంబంధం లేని పర్సన్ అక్కడ చైర్మన్గా పెట్టాలి, సభ్యులుగా పెట్టాలి. ఆ ప్రయత్నం చేస్తేనే
ఇప్పుడు మీరు అంత దూరం పోయి వాళ్ళతో మాట్లాడి మేము బాగా చేస్తామని చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది. సో ఆ దిశగా మీరు ఆలోచిస్తారని చేస్తారని మేము భావిస్తున్నాం. ఒక 5-6 రోజులు, ఒక 10 రోజులు లేట్ అయినా ఏం ఇబ్బంది లేదు. 10 ఏళ్ళు వెయిట్ చేసిన నిరుద్యోగులు ఒక 10 రోజులు వెయిట్ చేయడానికి ఏం ఇది లేదు. కానీ మీరు చేసే ప్రతి పని పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా ప్రయత్నం చేయండి. సో ఇప్పటి వరకు మీకు పడుతున్న అడుగులు బాగున్నాయి, ఇక ముందు కూడా ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాం. సో దాంతోపాటు నిర్మలా సీతారామన్ని కలిశారు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు విడుదల చేయండి అని. రాజ్నాథ్ సింగ్ని కలిశారు, రక్షణ భూములు బదలాయించండి రాష్ట్ర ప్రభుత్వానికి అని. ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి రెండో రోజు టూర్ కూడా బిజీగా సాగింది. ఆయనతో పాటు పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా చూడొచ్చు.